రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ఖరారైంది. చంద్రబాబు లేఖకు స్పందించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 6న సమావేశానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విభజన సమస్యలు, ముంపు మండలాలతో పాటు అనేక అంశాలతో అజెండా రెడీ అయింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు రెండు రాష్ట్రాల సీఎంలు. ఈ నెల 6వ తేదీన కూర్చుని మాట్లాడుకుందామని చంద్రబాబు రాసిన లేఖకు రేవంత్ రెడ్డి బదులిచ్చారు. సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందంటూ రేవంత్ తిరిగి లెటర్ రాశారు. చంద్రబాబును ప్రజాభవన్కు ఆహ్వానిస్తున్నానంటూ లేఖలో తెలిపారు. దీంతో హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా ఈ నెల 6వ తేదీన తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాద్లో ఆస్తుల ప్రస్తావన ఉండదని, ఉమ్మడి రాజధాని గడువు పూర్తయిందన్నారు భట్టి. ఉద్యోగుల విభజన కూడా అజెండాలో ఉందన్నారు భట్టి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైన అజెండాగా ఉంటాయి. మన రీఆర్గనైజేషన్ చట్టంలో రాష్ట్రానికి పొందుపరిచినటువంటి హక్కులు కానీ లేకపోతే రావాల్సినటువంటి అంశాలు కానీ వాటిపైన లోతుగా చర్చిస్తాం, రాబడతాం. భద్రాచలం విలీన గ్రామాలపై చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఏపీలో విలీనమైన గ్రామాలను భద్రాచలంలో కలిపేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చ జరగాలని విజ్ఞప్తి చేశారు. భద్రాచలం పట్టణం శివారు నుంచి ఏపీలో విలీనమవ్వడంతో కనీసం డంపింగ్ యార్డుకు కూడా స్థలం లేదన్నారు. ఎటపాక ఆంధ్రాలో కలవడంతో అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్య తలెత్తిందని, భద్రాచలం నుంచి చర్ల వెళ్లే వారికి ఏపీ మీదుగా రాకపోకల్లో పాలనాపరమైన సమస్యలు వస్తున్నాయని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు మంత్రి తుమ్మల. రాష్ట్ర పునర్విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన కీలక హామీలు, సమస్యలు ఇంకా అలానే ఉన్నాయి. అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై ముఖాముఖి సమావేశమై చర్చిస్తేనే ఫలితం ఉంటుందని రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఏపీ తెలంగాణ మధ్య సమస్యల పరిష్కారానికి పలుమార్లు చర్చలు జరిగాయని, అయినా క్లిష్టమైన సమస్యలు అలానే ఉన్నాయనే విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. ఇరు రాష్ట్రాల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ప్రయోజనాలు నెరవేరేలా సామరస్యంగా సమస్యలను పరిష్కరించుకుందామన్నారు. మరోవైపు ఢిల్లీ వెడుతున్న చంద్రబాబు కేంద్ర పెద్దలతోనూ విభజన సమస్యలు పరిష్కారంపై చర్చించి తెలంగాణ ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెట్టే అవకాశం ఉంది. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం అత్యంత ఆసక్తికరంగా మారింది.